కట్టండి దగ్గరికి వస్తున్నారుగా ఇక బాగా మీరు పెడతాం చేపడుతుందమ్మా నంబర్ చేపెట్టి ఇంకా పెట్టు గట్టిగా మీరు వృక్షో రక్షితి రక్షిత వృక్షో రక్షితి రక్షితాః రక్షిత వృక్షో రక్షితి రక్షితాః రక్షిత సగపెట్టు వంకర పెట్టకు ఆ బాబాయ్ ఏదో దాటిస్తాడు. ఒక విషయం తెలుసా అర్జున్, మా బాబాయ్ చనిపోయిన మెడికల్ ఫోన్ చేసి అందుకనే మా తమ్ముడు ఈ ఎంకరేజ్మెంట్ చేస్తాడు. నువ్వు ఏం చేయదు అమ్మ నాన్న అంటే వీళ్ళిద్దరు వీళ్ళకి వచ్చినట్టు సంతోషం. వీళ్ళకు అదంటే నువ్వు ఏం చేయకు నాన్న వీళ్ళిద్దరు భక్తులు చాలంటే వీళ్ళిద్దరు చిన్నదరకపోయి వ్యవసాయం చేస్తారు సార్. ఎక్కువ తీయకండి అట్లా ఉండి మాకు కొంచెం పైప్ అయింది సార్ చెడు పెడుతున్నా. వీళ్ళు ఉన్నాకంటే వ్యవసాయం చేస్తారు, మరి వద్దు అంటే ఇట్లా లేవాలి. మళ్ళీ వీళ్ళు బియ్యం కూడా తినరు, బియ్యం మన వ్యవసాయ రంగము తెలంగాణ. ఎందుకంటే బియ్యం మన పంట కాదు, మనం ఏంది సజ్జలు జొన్నలు మొక్కజొన్నలే ఒక మన యూట్యూబ్లో చూసిరండి. ఆఫ్రికాలో నైలు నాకు పక్కన పెట్టి 75 సంవత్సరాలు 12 మంది బాయిలు కన్నాడట, 120 మంది కొడుకులను కన్నాడు, బిడ్డలను కన్నాడు, 700 మంది మనవాళ్ళు, 50 మంది ముని మనవాళ్ళు. వాళ్ళు తినేది ఏంటి తెలుసా? పచ్చి అది ఏంటి అరటిపళ్ళు ఎండబెట్టుకొని చూర్ణము ప్లస్ మన మొక్కజొన్న పళ్ళు చూర్ణము ఎండబెట్టుకొని అదే వాళ్ళకి ఆహారం. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన మీ కుటుంబానికి. మా బాగా కష్టపడాలి మంచి ఇస్తే మీరు సాగిపోయింది. మా సుశ్రుత ఫౌండేషన్ తీసుకున్న ఒకటి తాత ముందర ఈ యొక్క పల్లె ప్రకృతి వనంలో చేసే తాతకు, రాముల తాతకు, ఊరే తాతకు, అంతేకాకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శికి, కారోబారికి, గ్రామ సిబ్బందికి, అంతేకాకుండా ఈ యొక్క పర్యావరణంలో ఉన్న మండల స్థాయి, జిల్లా స్థాయి సార్లకు, గ్రామ స్థాయి ఒక ఫీల్డ్ కృష్ణ కానీ, అంతేకాకుండా కృష్ణ సార్ కానీ ఒకటే మాట మాట్లాడినాం. మర్రి చెట్టు రాయి చెట్టు ఎలా సార్ అంటే కృష్ణ సార్ అన్నాడు, మీ యొక్క చల్లాపాలెంలో పల్లె వనంలో ఉన్న వాళ్ళని కలవండి, కృష్ణ చెప్పనగా ఇమ్మటే స్పందించుడు. తాతలు చెప్పిండు, మండలు తీసుకొచ్చి మర్రి మండలు, రాయి మండలు ఒకటే తాత, నేను గుడ్డు తీసుకొచ్చి నీకు ఇస్తా. అవును, ఆ గుడ్డు బలగొట్టి మండలు కట్ చేసి గుడ్డ ముంచండి, వాళ్ళ ప్యాకెట్లో పెట్టి నీళ్ళు పోయండి, ఎన్నుకుంటే చేస్తారు కదా. అది అండి ఈరోజు మాకు జరిగిన సంగ్రమం. ఏది సంగ్రమంగా రావాలి, ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఉన్న